స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే ఈ కార్యక్రమానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. మన బిడ్డలని మనం చాలాసార్లు పోలుస్తూ ఉంటాం. బంగారు కొండ అంటాం. కొన్నిసార్లు ఎందుకు కోతిలాగా చేస్తున్నాం అంటాం. కొన్ని ఎందుకు గాడిదలాగా బుద్ధి లేదా అని మనం అంటూ ఉంటాం. అంటే మన బిడ్డలని కొన్నిసార్లు జంతువులతో వాటితో వీటితో మనం పోలుస్తూ ఉంటాం. బైబిల్లో కూడా మనుషులని దేవుడు కొన్ని జంతువులతో పక్షులతో పోల్చటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలని ఆయన గొర్రెలు అని, దేవునిలో లేని వాళ్ళని మేకలుగా, తొడేళ్ళుగా, పాములుగా ఆయన పోల్చాడు. కొన్నిసార్లు పావురంలాగా మనుషులని పోల్చి సంబోధించాడు. పిల్లరా, అలా ఎందుకు పోలుస్తారు అంటే వాటిలోని స్వభావాలు మనిషిలో కనిపించినప్పుడు అలా ఒక కంపారిజన్, ఒక పోలికని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీని మనము చూడబోతున్నాం. ఆ స్త్రీ స్వభావాలని మనం ధ్యానించబోతున్నాం. అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. యొప్పేలో తబితా అను పేరు గల ఒక శిష్యురాలు ఉండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా అనగా జింక, లేడీ అని అర్థం. ప్రియులారా, ఈరోజు కేవలము ఆమె పేరుని గురించి మాత్రమే మనం ధ్యానిస్తున్నాం. ఆమె పేరు తబితా అని వాక్యం పలుకుతాంది. అయితే ఈ తబితకి గ్రీకు భాషలో ఆమె పేరు ఏంటంటే దోర్కా. దోర్కా అనగా అర్థం ఏమిటి అని అంటే జింక లేక లేడీ అని అర్థం. అంటే దోర్కా అనే ఆ పేరుకి తగ్గట్టుగానే తన జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని ఆమె నడిపించిందండి. వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు వాక్యం ఇట్లంటుంది. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి అని మనం చూస్తున్నాం. పిల్లరా, లేడీ చూడ్డానికి చాలా ప్రియంగా ఉంటుంది. చూడగానే నచ్చుతుంది ఎవరికైనా. అది సొగసైనది, అందమైనది అని వాక్యం పలుకుతా ఉంది. అలాగే ఈ దోర్కా కూడా సొగసైనది, అందమైనది కనుకనే ఆమెకు ఆ పేరు పెట్టబడ్డది. బైబిల్లో మనం పరిశీలన చేస్తే పిల్లరా, పేరుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఏదంటే అది ఒక పేరు ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు కాదు. ఒక మనిషి ఒక పేరు కలిగి ఉంటే ఆ పేరుకి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ దోర్కా ప్రియమైనది, అంటే అందరికీ ప్రియమైనది. అలాగే అందమైనది అని మనం చూస్తున్నాం. అంటే అందరూ ప్రేమించేలాంటి ఒక స్వభావం ఉన్న స్త్రీ, అందంగా ఉన్న స్త్రీ అని మనం చూస్తున్నాం. పరమగీతాల్లో మనం చూస్తే పిల్లరా, 2వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది. నా ప్రియుడు అనగా యేసు ప్రభు సుందరుడు అని ఆయన కూడా లేడీతో పోల్చబడ్డాడు. అలాగే యేసుప్రభు స్వారూప్యం కలిగిన వాళ్ళు, అంటే ఒక బాహ్యమైన సౌందర్యం కాదు కానీ అంతరంగమైన, అంతరంగములో ఇన్నర్ బ్యూటీ, ఈ అంతరంగంలో సౌందర్యం కలిగి ఉండాలని, అలాంటి ఒక సౌందర్యం ఈమె కలిగి ఉందని బైబిల్లో మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ జింక లేక ఈ లేడీ యొక్క స్వభావాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని మనం ఒకటొక్కటిగా మనం పరిశీలన చేసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతా ఉంది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 5వ వచనము, అలాగే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 22 ఈ 2 వచనాలలో ఈ లేడీ జింక పవిత్రమైన జింక, అంటే పవిత్రమైన జంతువు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే అపవిత్రమైనవి, పవిత్రమైనవి అని 2 విభాగాలు, అంటే 2 డివిజన్స్ మనం చూస్తున్నామండి. దాంట్లో లేడీ జింక పవిత్రమైనదిగా బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, అంటే ఈ జింకలోని స్వభావం ఏమిటి అంటే, ఎలాగైతే ఈ జింక బైబిలానుసారంగా అది పవిత్రమైనదో అట్లాగే మనం కూడా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. వాక్యం ఏమంటుందంటే, నేను పవిత్రుడను గనుక మీరు కూడా పవిత్రంగా ఉండాలి అని పవిత్రతలోకి దేవుడు మనని పిలుస్తున్నాడు. ప్రియులారా,
పవిత్రమైన జీవితం అంటే అపవిత్రమైన ఈ లోకంలో మనం ఉంటుండగా దేవుని సాక్షులుగా పవిత్రంగా జీవించటానికి దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియబిడ్డ, అపవిత్రమైనది ఏది కూడా మన లోపల ఉండకుండా దేవుడు తన పరిశుద్ధాత్మతో మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుకుంటాడు. అందుకే తన పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ. రెండోదిగా ఈ లేడీ స్వభావం ఏమిటి అని మనం చూస్తే పిల్లరా, ఈ లేడీలు జింకలన్నీ కూడా గుంపులుగా ఉంటాయంట. అంటే కలిసిమెలిసి జీవించే ఒక తత్వం ఉన్న జంతువు అండి ఇది. అంటే సోషల్ యానిమల్ అంటున్నాం. అంటే అందరితో కలిసిపోయే అంటే వేరే జంతువులతో కలిసే ఒక తత్వము ఈ లేడీ కలిగి ఉంటుందంట. ఇటువంటి ఒక స్వభావము దోర్కా కలిగి ఉందండి. ఇటువంటి స్వభావమే మనం కూడా కలిగి ఉండాలి అని చెప్పి ఈమె జీవితము మనకు నేర్పిస్తుంది. చూడండి, అందరూ కలిసిమెలిసి ఉండడానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే గెట్ టుగెదర్స్ అని, కలవడం అని, ఇలా అంటే కొన్ని పార్టీస్ అని అరేంజ్ చేసి ఒక సందర్భాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక సందర్భాన్ని ఆసరాగా చేసుకొని అందరూ ఆ టైంలో కలిసి ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారండి. కారణం ఏంటంటే కలిసి ఉంటున్నప్పుడు సంబంధాలు బలపడతాయి కనుక కలిసిమెలిసి ఉండాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఎవరితో కలిసిమెలిసి ఉండరండి. ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కువ మంది యవ్వనస్తులు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారండి. అందరితో కలిసిమెలిసి ఉండడం కానీ, కాస్త పలకరించడం కానీ, మాట్లాడడం కానీ చేయటం లేదండి. చేయడానికి మనుషులు ఇష్టపడటం లేదు. అంటే మా ప్రైవసీ అంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని బిడ్డలు ఐక్యతతో ఉండటము అది మనోహరమైనదని బైబిల్ చెప్తా ఉంది. అది సుందరమైనదని బైబిల్ చెప్తా ఉంది. ఈ దోర్కా అందరితో కలిసిమెలిసి ఉండే ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఇది ఆమెలోని రెండవ లక్షణం ప్రియులారా. మూడవ లక్షణం మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుంది అంటే, యాకోబుకి 12 మంది కుమారులు. అంటే ఈ 12 మంది గోత్రికులండి. ఈ 12 మంది గోత్రాలలో ఒక ముఖ్యమైన గోత్రమే నఫ్తాలి అని మనం చూస్తున్నాం. అయితే ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనంలో మనము చూస్తున్నామండి. మనం చదువుతున్నాం వాక్యం. అక్కడ ఏంటంటే నఫ్తాలి గోత్రాన్ని లేడితో పోలుస్తున్నాడు దేవుడు. లేడిలో ఉన్న ఒక అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అది చురుకైనది. ప్రియ సహోదరుడా, అంటే చురుకుతనం అన్నమాట. బైబిల్లో మనము పరిశీలన చేస్తే ఆత్మచేత అభిషేకించబడిన వాళ్ళందరూ కూడా చురుకుగా ఉన్నారు. నిర్గమాకాండంలో మంత్రసానులు అంటున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కారు, వాళ్ళు చురుకైన వాళ్ళు అని వాళ్ళు సాక్ష్యమిస్తున్నారు. రోమిల్ రాసిన లేఖ 12వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి అని వాక్యం పలుకుతోంది. అంటే కొంతమందికి ఎట్లుంటుందంటండి, లోకపరమైన అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఆసక్తి ఉంటుందండి. కానీ దేవుడి విషయం వచ్చినప్పుడు మాత్రము ప్రియులారా ఈ ఆసక్తి ఉండదండి. అందుకే వాక్యం ఏమంటుందంటే ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు అంటే లేజీగా మీరు ఉండొద్దు. ప్రభుని మీరు సేవించేటప్పుడు మీరు ఎట్లుండాలంటే ఆత్మలో ఆ తీవ్రత, ఆత్మలో ఆ చురుకుదనం ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. నేను చాలాసార్లు ఇంటర్సెషన్ నడిపిస్తుంటానండి. నడిపిస్తున్నప్పుడు చాలామందిని నేను ప్రార్థనలోకి ఇన్వైట్ చేస్తుంటాను. సిస్టర్ మీకు టైం ఉంటే రండి సిస్టర్, ప్రేయర్ చేయండి అన్నప్పుడు వాళ్ళు అంటుంటారు, అక్క మాకు టైం లేదక్క, మాకు ప్రేయర్ చేయటానికి అంత టైం లేదక్క అని అంటుంటారు. అదే టైము సీరియళ్ళు చూడడానికి, సినిమాలు చూడడానికి, షాపింగ్లు చేయడానికి, ముచ్చట్లు చెప్పటానికి, ఈ లోకపరమైన అన్ని పనులు చేయటానికి చురుకుదనం ఉంటుంది, టైం ఉంటుంది. కానీ పిల్లరా ప్రార్థన చేయడానికి, దేవుని కార్యం చేయటానికి, మంచి కార్యాలు చేయటానికి మాత్రం చాలామంది దగ్గర సమయం లేదు. ఈ దోర్కా అటువంటి స్త్రీ కాదండి. దోర్కా చురుకుదనం కలిగిన స్త్రీ, దేవుడి కొరకు ఆసక్తి కలిగి పనిచేసిన స్త్రీలాగా ఆమె స్వభావాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకొక లక్షణం, 5వ లక్షణం ఏంటి ఈ జింక లక్షణం అని మనం చూస్తే వాక్యం పలుకుతా ఉందండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు. హబకుకు గ్రంథము
3వ అధ్యాయము 18, 19 ఈ 2 వచనాలలో వాక్యం ఏం పలుకుతుందంటే, భక్తుడు అంటున్నాడు, అయ్యా లేడి కాళ్ళ వలె నా కాళ్ళను నువ్వు బలపరచు, ఎక్కలేని ఎత్తైన శిఖరాలు నేను ఎక్కుటకు నువ్వు నాకు బలమును దయచేయమని చెప్పి ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, లేడి కాళ్ళ వలె నా కాళ్ళను బలపరచమంటున్నాడు. అంటే లేడి కాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ప్రియులరా, లేడి కాళ్ళు సన్నగా ఉంటాయి కానీ అవి చాలా బలమైనవి. నిట్టూరంగా ఉన్నవి ఎటువంటివైనా కూడా చకచక ఎక్కేయగలిగిన ఒక సామర్థ్యం, ఒక బలం ఆ కాళ్ళకు ఉంటుందంట. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. అయితే ఈ ఒడిదుడుకులు రాకుండా, కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా భక్తుడు ప్రార్థన చేయటం లేదండి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినా ధైర్యం వహించుడి, నేను ఈ లోకాన్ని జయించాను కనుక మీరు కూడా లోకాన్ని జయిస్తాడని వాక్యం సెలవిస్తుందండి. ప్రియులారా, లోకంలో శ్రమలు రావని బైబిల్ చెప్పట్లేదండి. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల మధ్యలో వాటిని ఎదుర్కొనే బలం దేవుడు మనకిస్తాడు. అయితే దోర్కా ఎటువంటిదంటే, ఎన్ని ఒడిదుడుకులు తన జీవితంలో వచ్చినా కూడా వాటన్నిటినీ ఎక్కగలిగే ఆత్మీయ బలం దోర్కా కలిగి ఉన్నది అని మనం చూస్తున్నాం. అందుకే వాక్యం ఏమంటుందంటే, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు. కొంతమంది ఆత్మీయ జీవితం ఎట్లుంటుందంటే కుంటుబడిపోతుందండి. ఎప్పుడో వారానికి ఒక్కసారి, ఎప్పుడో నెలకొక్కసారి, అప్పుడప్పుడు బైబిల్ తీసి చదువుతూ ఉంటారు, అప్పుడప్పుడు చర్చ్కి వెళ్తూ ఉంటారు, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు జపమాలు చెప్తూ ఉంటారు. ఏంటంటే అప్పుడప్పుడు వస్తుంది అనమాట, సీజనల్ ప్రేయర్స్ అనమాట, సీజనల్ స్పిరిచువాలిటీ. ప్రిలరా, కానీ వాక్యం ఏమంటుందంటే, లేడి వలె గంతులు వేసే ఒక ఆత్మీయ బలం ఈ దోర్కా కలిగి ఉన్నదని మనం వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు నీ ఆత్మీయత ఎట్లుంది? కుంటుబడిపోయిందా? ఆత్మీయ జీవితంలో ముందుకు నువ్వు నడవలేకపోతున్నావా, సాగలేకపోతున్నావా? అయితే ఈరోజు దేవుని నువ్వు బలం అడగాలి. ప్రభా, దోర్కాలాగా ఆమె కలిగి ఉన్న స్వభావంలాగా నా స్వభావాన్ని కూడా మీరు మార్చండి. దోర్కా అనగానే మనం జస్ట్ ఒక పేరు మనం చదువుతామండి. ఇంకా దోర్కా గురించి ఏం మనకు తెలియదు, కానీ లోతుగా మనం ఒక్కొక్కటి చదువుతూ ఉంటే ప్రియులారా, చురుక్కుదనం కలిగి ఉన్న స్త్రీలాగా, బలమైన ఆత్మబలం కలిగిన స్త్రీలాగా మనం దోర్కాను చూస్తున్నాం. వాక్యం ఏమంటుందంటే, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తున్నాం, దేవా సెలయేటి నీటి కొరకు దప్పికగొన్న దుప్పువలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రిలరా, కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ ఉంటున్నప్పుడు తనను తాను దుప్పితో పోల్చుకుంటున్నాడు. ఆ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ దోర్కా, జింక, లేడీ అని మనం చూస్తుంటే కీర్తనకారుడు తను తాను ఎట్లు పోల్చుకుంటున్నాడంటే, దేవా నా ప్రాణము దుప్పి నీటి కొరకు ఎట్లయితే వెతుకుతుందో అలా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు. అంటే ఈ దుప్పులు ఎంత వాటికి జ్ఞానం ఉంటుందంటే ప్రిలరా, ఎక్కడ నీళ్ళున్నా కూడా అవి గుర్తుపడతాయంట. ఎక్కడ నీళ్ళున్నా కూడా ఆ నీటిని గుర్తుపట్టి ఆ సెలయేరు దగ్గరికి ఈ దుప్పులు వెళ్తూ ఉంటాయంట. అలాగే ఆయన అంటున్నాడు, దుప్పి నీటిని ఎట్లా వెతుకుతున్నాయో, వెండిని కానీ బంగారం కానీ కీర్తనకారుడు దావీదు వెతకట్లేదండి. ఆయన ఏం వెతుకుతున్నాడంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు, ఆయన ప్రసన్నతను వెతుకుతున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ప్రాణం తృష్ణగొనుచున్నది, నేను వెతుకుచున్నాను అంటున్నాడు. అంటే ఇంకా ఈ నీళ్ళు దొరకకపోతే ఎలాగైతే మనము కొన్నిసార్లు నీళ్ళు లేక చనిపోతుంటారండి, అలా అంటే డీహైడ్రేషన్ అయిపోయింది కనుక, నీళ్ళు లేవు కనుక అని డాక్టర్స్ చెప్తుంటారు కదండి. అలా దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీ దాహం దేని కొరకు? పేరు కొరక, డబ్బు కొరక, ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలి అనే ఒక దాహం నీకుందా? లేక దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, దేవుని వాక్యాన్ని వెదికే ఒక దాహము నీకుందా? దోర్కాని మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుణ్ణి వెదికే దాహము కలిగిన స్త్రీలాగా మనము ఆమెను చూస్తున్నాం. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? రేపు భవిష్యత్ ఏంటో తెలీదు. అనేకమైన శ్రమలో దావీదు ఉన్నాడు, కానీ భవిష్యత్తును గురించి ఆయన చింతపడట్లేదు. ఆయన అంటున్నాడు, ప్రభా ఈ క్షణం నేను నీ సన్నిధిని వెతుకుతున్నాను అంటున్నాడు. అలాంటి ఒక ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలండి. 7వదిగా మనం చూస్తే ప్రిలరా, కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం ఇట్లా పలుకుతుంది, యావే స్వరము వినగానే లేడులు ఈనుతాయి అని మనం చూస్తున్నాం. అంటే ఈనడం అంటే ఒక ఫ్రూట్ఫుల్నెస్. ఆదామును దేవుడు దీవిస్తున్నప్పుడు ఆయన ఏం దీవిస్తున్నాడంటే, మీరు ఫలించి
విస్తరించి మీరు అభివృద్ధి పొందాలి అని, మీరు ఫలించాలి అని చెప్పి దేవుడు ఆదామును దీవించాడు, ఏవమ్మను దీవించాడు. ప్రియులారా, ఫలించటం ఒక దీవెన. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీరు దేవుని యందు ఫలించినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే మీరు ఫలించడం ద్వారా మీరు పరలోకపు తండ్రి మహిమ చెందుతాడని వాక్యం పలుకుతుందండి. అంటే మనం ఫలిస్తున్న ప్రతిసారి ఎవరికి ఘనత వస్తుంది, ఎవరికి కీర్తి వస్తుందంటే మన దేవుడికి ఘనత కలుగుతుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీవెట్లుండాలంటే ఫలించే ఒక చెట్టులాగా ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందంట, అది అగ్నిలో వేయబడుతుందంట. దేవుడు నిన్ను ఎందుకు నాటాడు అంటే నువ్వు ఫలించాలి. దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడంటే నువ్వు ఫలించాలి. ఇదే దేవుడి మొట్టమొదటి దీవెన. ప్రియబిడ్డ, దేవుని స్వరం వినగానే లేళ్ళు ఈనుతాయని వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే అర్థం ఏంటండి? ఈనటం అంటే ఫ్రూట్ఫుల్. ఎప్పుడు? దేవుని స్వరం విన్నప్పుడు. ఈ లోక స్వరం విన్నప్పుడు నీ జీవితము ఫలవంతంగా ఉండదు ప్రియబిడ్డ. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని నువ్వు వింటావో, దేవుని వాక్యాన్ని నువ్వు వింటావో, ఆ వాక్యము నిన్ను ఫలింపజేస్తుంది అని వాక్యం పలుకుతాంది. ఈరోజు పరిశీలన చేయాలి, మనని మనము పరీక్షించుకోవాలి. అదేమిటి అంటే మనం ఎవరి స్వరం వింటున్నాం, మన జీవితం ఎట్లుంది, అసలు నిజంగా ఫలం అంటే ఏమిటి? ఫలం అంటే ఒక ఉద్యోగమా? ఫలం అంటే ఒక వివాహమా? ఫలం అంటే ఒక ఇల్లు కట్టుకోవటమా? ఫలం అంటే ఒక కారు కొనుక్కోవటమా? లేకపోతే ఫలం అంటే కొంచెం ఏదో వెండి బంగారాలు కొనుక్కోవటమా? ఈ లోకంలో కొన్ని ఏమైనా వస్తే అమ్మా వీళ్ళని చాలా దేవుడు దీవించేశాడు అంటే అది దీవెనే. కానీ దీనికంటే ముఖ్యమైన దీవెన ఏమిటి అని చూస్తే మనం ఆత్మలో ఫలించాలి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే గలతీ రాసిన లేఖ 5:22లో మనం చూసినట్లయితే ఆత్మ ఫలాలు అని మనం చూస్తున్నామండి. ప్రియబిడ్డ, ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి, ఆత్మలో మనం ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ లేడి యొక్క 8వ లక్షణం మనము చూసినట్లయితే, ఈ లేడి కానీ దుప్పులు కానీ ప్రిలరా, వాటి జీవితంలో వాటికున్న కొమ్ములు వాటికి అవే విరిగి అవి పడిపోతుంటాయి. పడిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కొమ్ములు వస్తుంటాయి. అందుకే ఈ దుప్పి లేక లేడి పునరుద్ధానానికి గుర్తు, అంటే ఏ సింబల్ ఆఫ్ రీజనరేషన్ అన్నమాట. మళ్ళీ తిరిగి పుట్టడానికి ఒక గుర్తు అన్నమాట. ఆ కొమ్ములు విరిగిపోతాయి, అంటే ఆ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ కొమ్ములు విరిగిపోతాయి, మళ్ళీ కొత్త కొమ్ములు వాటి స్థానంలో అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ దోర్కా జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రిలరా, ఆమె తన ఆత్మీయ జీవితాన్ని ఎలా నడిపిస్తుందంటే పడినా కూడా మళ్ళీ తిరిగి లేచి ప్రభులో తన జీవితాన్ని నడిపిస్తున్న ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, మంచివాడు ఎన్నిసార్లు పడినా మరలా పైకి లేచును, కానీ దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనమగును అని బైబిల్ చెప్తుంది. మంచివాడు ఎన్నిసార్లు పడినా అంటే దేవుణ్ణిలో ఒక్కసారి నిలబడితే వాళ్ళు ఎప్పుడు పడిపోరని అర్థం కాదండి. దేవుణ్ణి ఒక్కసారి నమ్మితే ఇంకా వాళ్ళు ఎప్పుడు ఒక తప్పు చేయరు అని, ఒక పాపమే చేయరని కాదు. మనుషులము గనుక, మానవులము గనుక కొన్నిసార్లు పొరపాటున పడుతుంటాం, కొన్నిసార్లు తెలిసి పడిపోతుంటాం. కానీ వాక్యం ఏమంటుందంటే మంచివాడు ఎన్నిసార్లు పడినా వాడు తిరిగి లేస్తాడంట. అంటే తిరిగి లేవాలని ఒక ఆశ మనం కలిగి ఉండాలి. కానీ వాక్యం ఏమంటుందంటే దుర్మార్గుడు ఆపద వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోతాడంట. అంటే దేవుణ్ణిలో లేని వాళ్ళు, మంచితనం లేకపోతే పిల్లరా, వాళ్ళు తిరిగి పైకి లేవలేరు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ దోర్కా అనారోగ్యం వల్ల మరణించింది. కానీ పునీత పేతురు గారు, అంటే అపోస్తలుడైన పేతురు తిరిగి దోర్కాని జీవముతో లేపాడు. మరణించిన ఆమె తిరిగి లేచింది ప్రియులారా. అంటే ఆపదలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది, మరణించింది. కానీ దేవుడు మళ్ళీ తిరిగి దోర్కాకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఒక సాక్ష్యాన్ని ఆమె జీవితంలో ఇచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఈ దోర్కా కలిగి ఉన్న లక్షణాలన్నీ నీవు కలిగి ఉన్నావా అని ఆలోచన చేయాలి. ప్రియబిడ్డ, సొగసైన అంటే క్రీస్తు సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి.
పరిశుద్ధమైన జీవితము మనం జీవించాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఆత్మీయతలో మనం బలం కలిగి ఉండాలి. చురుకుతనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఇవన్నీ మనం కలిగి ఉంటామో ఎన్నిసార్లు మనం పడినా కూడా తిరిగి మనం లేస్తామంట. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ఏమిటంటే, ప్రభా దోర్కా వలె, దావీదు వలె నన్ను కూడా మీరు దీవించండి. బైబిల్లో మనం చూస్తున్నాం, పాత నిబంధనలో దుప్పితో తన్ను తాను పోల్చుకున్న ఒక వ్యక్తి ఎవరు అంటే దావీదు. నూతన నిబంధనలో దోర్కా దుప్పితో పోల్చబడ్డదండి. ఆమె పేరే జింక, దుప్పి, లేడీ. ప్రియులారా, ఈమె అందమైనది, ప్రియమైనది అంట. యేసుప్రభుని చూసినప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. అదేమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రియబిడ్డ, మరి ఆ దేవుడు మనల్ని చూసినప్పుడు ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు అని మనల్ని చూసి అనగలుగుతున్నాడా? అలా మనని అనేలాగా ఆయన ఆత్మతో మనం నింపి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థిద్దాం. ప్రభా దోర్కా వలె నన్ను దీవించయ్యా, ఆత్మ బలముతో నన్ను నింపు ప్రభువా అని మనం అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీభవిస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుర గనుడా నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ సమయము నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. దోర్కా వలె తండ్రి మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం ప్రభా, మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాం. పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించండి నాయన. అందరితో కలిసిమెలిసి సఖ్యతతో సమాధానంతో ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. మేము ఎక్కడికి వెళ్తే ప్రభా అయ్యా సమాధానాన్ని మేము మోసుకొని వెళ్ళాలి ప్రభా. అవును నాయన, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు నా తండ్రి. అవును ప్రభా, అట్లా మేము ఉండుటకు మీరు సహాయం దయచేయండి, చురుకుదనము దయచేయండి ప్రభా. ఆసక్తి కలిగి నిన్ను సేవించటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా, లేడి కాళ్ళ వలె అయ్యా హబకుకు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కాళ్ళను మీరు బలపరచమని అడుగుతున్నాం. ఆత్మీయ జీవితంలో నాయన, కుటుంబ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని దాటుకొని ఎదుర్కొని ముందుకెళ్ళటానికి ప్రభా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, పడిపోయి ఎవరైనా ఉన్నారేమో ప్రభా, ఈ క్షణము వారందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు వాక్యంలో చెప్తున్నారు ప్రభా, మీరు వాగ్దానం ఇస్తున్నారు ప్రభా. మంచివాడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడన్నావు ప్రభా. ఎవరెవరైతే మంచివారుగా ఉండి పడిపోయారో ప్రభా, అయ్యో నేను ఒకప్పుడు ఎట్లుండేదాన్ని నేను పడిపోయాను అనుకుంటున్నారేమో ప్రభా, అటువంటి వారందరినీ కూడా మీరు తిరిగి లేపి నీకు సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దోర్కా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఎలాగైతే బలపరిచి నడిపించాడో మనని కూడా ఆయన అట్లా బలపరిచి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.